విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. నువ్వేంటి ఇలా వచ్చావు? పెళ్లికి పట్టుచీర కొనుక్కోడానికా? ఏ పెళ్లికి? ఎవరి పెళ్లికి? అదే మరి, అంత యాక్టింగ్గా పనికిరాదు. ఇంకే పెళ్లికెళ్తావు? నీకు బాగా కావాల్సిన వాళ్ళ పెళ్లి, నువ్వు తప్పకుండా అటెండ్ అవ్వాల్సిన పెళ్లి మాదే కదా. వయసు దాటిపోయాక మీరు చేసుకునే దాన్ని పెళ్లి అనరు. ఇంకేమంటారేమిటి? అక్రమ సంబంధానికి అభిమానం ప్రేమ అనే రంగు పొలమడానికి మీరు చేస్తున్న తంతు అంటారు. ఎలా అనుకున్నా నువ్వు రాక తప్పదు కదా రోజీ. నేనెందుకు రావాలి? ఆ పెళ్లికి నాకు ఏం సంబంధం? నిజంగా ఏ సంబంధం లేకపోతే మా పెళ్లి ఎందుకు చెడగొట్టాలని చూసావు? నేనా? పెళ్లిళ్ళు చెడగొట్టడం నా హాబీ కాదు, ఆ అవసరం నాకు లేదు. అలాగా? పోనీ మీ ఆఫీసులో ఎవరైనా పెళ్లి చేసుకోబోతుంటే కండిషన్లు పెట్టడం నీ హాబీయా? ఆ అవసరం కూడా లేదంటావు. పోనీ సుందర్ తెలుసా? వాడెవడు? మా పెళ్లి ఆగిపోవడానికి నువ్వు జోకర్లా ఉపయోగించుకుని ఉద్యోగంలోంచి తీసేస్తే రెండిటికి చెడి రోడ్లు పట్టుకుని తిరుగుతున్నవాడు. నువ్వు ఆడమన్నట్టల్లా ఆడుతున్న చలసానికన్నా పెద్ద జోకర్ ఎవరు ఉండరు. అందుకే కాబోలు విడాకులు ఇచ్చేసినా అతని వెనకాల పడి తిరుగుతున్నావు. మేం పెళ్లి చేసుకోబోతుంటే విలవిలలాడిపోతున్నావు. ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలని అడ్డమైన ప్లాన్లు వేస్తున్నావు. నేనే ప్లాన్లు వేయలేదు. వేసావో లేదో నీ మనసు నడుగు తెలుస్తుంది. పాపం, నీకు ప్రేమంటే తెలీదు. నువ్వు ఎవరిని ప్రేమించవు, నిన్నెవరూ ప్రేమించరు. అందుకే ప్రేమికులు చూస్తే నువ్వు తట్టుకోలేవు, వాళ్ళని విడదీసేదాకా నిద్రపోలేవు. కనీసం ఈ నిజాన్నైనా ఒప్పుకుంటావా? విడదీస్తే విడిపోయేవాళ్ళు ప్రేమికులు ఎలా అవుతారు? కరెక్ట్. ఇప్పుడు సరైన రూట్లోకి వచ్చావు. నేను చలసాని గారు నిజమైన ప్రేమికులవని ఒప్పుకున్నావు. దీనికి దానికి సంబంధం ఏమిటి? అర్థం కాలేదా? విడదీస్తే విడిపోయేవాళ్ళు ప్రేమికులు కాదన్నావుగా. అందుకే మా ప్రేమ మొదలైన దగ్గర నుంచి ఇంతవరకు నువ్వు మమ్మల్ని విడదీయాలని ప్రయత్నించినా విడదీయలేకపోయావు. నువ్వెంత దూరంగా ఉంచాలనుకున్నావో అంత దగ్గరగా వచ్చావు. అంటే నిజమైన ప్రేమికులమనేగా అర్థం. సుందర్ మాధవి ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. నీ స్వార్థం కోసం వాళ్ళిద్దరినీ విడదీశావు. అయినా నీకిదేం కొత్త కాదు. ఒకప్పుడు నా ప్రేమను కూడా ఇలాగే నాశనం చేసి నా జీవితంలో ఏ ఆనందాన్ని ఎలాంటి అనుభూతుల్ని లేకుండా చేశావు. చివరికి ఏం సాధించావు? ఏమీ లేదు. పోనీ మమ్మల్ని విడదీసి నువ్వు సుఖపడ్డావంటే అదీ లేదు. రోజీ, ప్రేమికుల్ని విడదీసిన పాపం ఊరికే పోదు. అందుకే ఈ వయసులో నిన్ను పలకరించేవాళ్ళు లేక, నీ బాధను పంచుకునేవాళ్ళు లేక ఒంటరిగా మిగిలిపోయావు. చూడు, మా పెళ్లి ఆపడానికి ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటే బ్రెయిన్ హెమరేజ్ వచ్చి మా పెళ్లి చూడ్డానికి కూడా రాలేవు. కనీసం అంతవరకైనా టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. నమస్కారం పరమేశ్వర. ఏదో చక్రం అడ్డేస్తాను, లక్ష్మీదేవి పెళ్లి ఆపేస్తాను అంటూ శపథం చేశారు. చివరికి శాపం తగిలినట్టు ఇలా కూర్చున్నారేమిటి పరమేశ్వర? నా మనసేం బాగోలేదు, నన్ను మాట్లాడించుకాండాళ్ళు. ఏం బాగుంటుందిలేండి. మార్కెట్లో లక్ష్మీదేవి బట్టల సబ్బు లేకుండానే మాటలతో మిమ్మల్ని బాగా ఉతికారేసిందటగా. ఆండాళ్ళు నా మీద అరిస్తే ఆయాసం రావడం తప్ప ప్రయోజనం ఏముంది పరమేశ్వర? లక్ష్మీదేవిని మీరు సెంటిమెంటల్ ఫూల్ అన్నందుకు చివరికి మిమ్మల్నే పెద్ద ఫూల్ని చేసిందన్నమాట. మీరేం చేసినా ఆపలేరు గాని వెళ్ళి ఆ పెళ్లి పనుల్లో సాయం చేయండి, పరువైనా దక్కుతుంది. నువ్వు కూడా నన్ను వేళాకోళం చేసే స్థితికొచ్చావన్నమాట. ఎంత మాట పరమేశ్వర! మిమ్మల్ని నేను వేళాకోళం చేయడమా? అందరూ అనుకుంటున్న మాటలు చెప్పాను అంతే. ఆండాళ్ళు, నువ్వైనా నన్ను అర్థం చేసుకో. పెళ్లి కాకుండానే జలసాని లక్ష్మీదేవి కనపడ్డ చోటల్లా కావాలన్న టీస్ చేస్తున్నారు. రేపు పెళ్ళైందంటే వాళ్ళని పట్టలేం. నా ఇంటి ఎదురుగానే కాపురం పెట్టినా పెడతారు. అది నేను తట్టుకోలేను.
ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి. నా బుర్ర పనిచేయడం మానేసింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఊరికే ఎందుకు ఇలా బాధపడతారు పరమేశ్వర? గట్టిగా తలుచుకుంటే ఆ పెళ్లి ఆపడం పెద్ద కష్టమైన పనేం కాదు. నిజమా అండాళ్ళు? అవును పరమేశ్వర, ఈ డొంక తిరుగుళ్ళన్నీ మానేసి డైరెక్ట్గా లక్ష్మీదేవినే దెబ్బ కొడితే ఈ పెళ్లి ఆగిపోవడం ఖాయం. ఆ పని చేసి దెబ్బతిన్నాను కదా అండాళ్ళు. అవన్నీ కాదు పరమేశ్వర, డైరెక్ట్ రూట్ లేనప్పుడు ఏదో ఒక అడ్డదారి తొక్కడమే. ఏం చేద్దామంటావు? ఏ చేతబడో చేయిస్తే సరి. కంప్యూటర్ రోజుల్లో కూడా ఇంకా ఇవేంటి అండాళ్ళు? ఇంతకన్నా వేరే దారి దొరకలేదా నీకు? చేతబడి అని అలా తేలిగ్గా కొట్టిపారేయకండి. దాని మీద కథలు నవళ్ళు రాసి ఈ రోజుల్లో కూడా సొమ్ము చేసుకుంటున్నారు. పేపర్లో కూడా దానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. ఆ క్షుద్ర విద్యలు తెలిసిన వాడిని పట్టుకుని లక్ష్మీదేవి మీద ప్రయోగిస్తే పెళ్లి లేదు, పెటాకులు లేదు, దెబ్బకి చచ్చి ఊరుకుంటుంది. ఆండాళ్ళు, బతుకుండగా బాధపెట్టి నరకం చూపిస్తాను కానీ ఎవరిని చంపడం నాకు ఇష్టం ఉండదు. దాందేముంది పరమేశ్వర, అంతగా చంపడం ఇష్టం లేకపోతే ఏ కళ్ళో పోయేలాగా చేస్తే సరి. దాంతో లక్ష్మీదేవి తడుముకుంటూ గుడ్డిదానిలా తిరుగుతూ ఉంటుంది. చివరికి ఇంట్లో వాళ్ళు కూడా భరించలేక ఏ అనాథాశ్రమంలోనో పడేస్తారు. అక్కడితో మీకు ఆ దరిద్రం వదిలిపోతుంది. నిజంగా ఇలా జరుగుతుందంటావా? అవన్నీ నాకు వదిలేయండి. మీరు అంటే రేపే ఆ చేతబడి చేసేవాడి దగ్గరికి తీసుకెళ్తాను. మాయలు, మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు ఏదో ఒకటి చేసి దెబ్బకి లక్ష్మీదేవి కళ్ళు పోయేలా చేస్తాడు. మీరే చూస్తారుగా. అతను నీకు బాగా తెలుసా? క్షుద్ర విద్యలు బాగా తెలిసిన వాడేనా? మీకు నమ్మకం ఉంటేనే రండి పరమేశ్వర, లేదంటే ఇవన్నీ వదిలేయండి. ఎందుకు వచ్చిన గొడవ? ఎంచక్కా అందరితో పాటు మనం వెళ్ళి అక్షింతలేసి వద్దాం. నాదేం లేదు, నేను దేనికైనా రెడీ. తర్వాత మీ ఇష్టం. నో, ఏదో ఒకటి చేసి ఆ పెళ్ళి ఆపాలి. మనం ఆ చేతపడి చేసేవాడిని కలుద్దాం. తప్పకుండా పరమేశ్వర. రేపు వేరే ఏ ప్రోగ్రాం పెట్టుకోవద్దు, మనం అతన్ని కలవాలి. అలాగే పరమేశ్వర, మరి నేను వస్తాను. రండి పరమేశ్వర. ఆండాళ్ళు, నా వల్ల కాదు, నేను ఇక్కడ నడవలేను. అయ్యో, ఇక్కడే పరమేశ్వర. నా కళ్ళు తిరుగుతున్నాయి ఆండాళ్ళు. వచ్చేసాం పరమేశ్వర. గురు,
దయ్యాన్ని స్తంభింపజేస్తాను. బంధించడానికి సీసా సిద్ధం చేయి. చిత్తం గురు. చటక్ చటక్ ఫటక్ ఫటక్ లటక్ లటక్ ఖటక్ ఖటక్. అదిగో అతనే పరమేశ్వరా. ముసలైపోయిన విశ్వామిత్రులా ఉన్నాడు కదూ. అది సరే గాని కట్టకు భువనేశ్వర్ అంటాడేమిటి? ఆ మాట గట్టిగా అనకండి, ఆయన విన్నాడంటే బాగుండదు. అవి మంత్రాలు. మీకు మన పని అవడం కావాలా వద్దా? అదేమిటి అండాళ్ళు, మన పని కావాలి. దానివల్ల లక్ష్మీదేవి పెళ్లి ఆగిపోవాలి. మరైతే ఆయన పిలిచేదాకా మాట్లాడకుండా ఆయన మహిమల్ని చూస్తూ ఉండండి. అలాగే అండాళ్ళు. చాకిని, ఢాకిని, కామిని, మోహిని, చెప్పవే, నీ వివరాలు చెప్పు. చచ్చిందాన్ని మళ్ళీ ఎందుకు వచ్చావు? కోరికలు తీరలేదు, అందుకని దయ్యమై వచ్చాను. అది నాకు తెలిసే. ఈ పిల్లని ఎందుకు పట్టుకున్నావు? ఇది పిల్ల కాదు, నా కోడలు. అమ్మా నువ్వా? ఎలా ఉన్నావే? ఆగరా తుచ్చా. అమ్మా బొమ్మ అంటే నీ పెళ్ళాన్ని వదిలి నిన్ను పట్టుకుంటుందిరా దయ్యం. అమ్మో, కోడల్ని ఎందుకు పట్టుకున్నావే? బతికుండగా ఇది నన్ను చాలా బాధలు పెట్టింది. నా కొడుకుని నాకు దూరం చేసింది. ఇంటి పనంతా నా చేత చేయించేది. అది కోడి కూర తిని నా కడుపు మార్చేది. చివరికి ఇంట్లోంచి తగిలేసింది. తగిలేసినా మళ్ళీ వచ్చి ఎందుకు పట్టుకున్నావే? బతికి సాధించలేకపోయాను. చచ్చైనా సాధిద్దామని దయ్యమై దీన్ని పట్టుకున్నాను. పట్టుకుని ఏం చేస్తావే? దీన్ని మొగుడి దగ్గరికి వెళ్ళనివ్వను, కడుపు నిండా తిననివ్వను, కాపురం చెయ్యనివ్వను. బతికున్నంత కాలం దీన్ని కాల్చుకు తింటాను. అమ్మో, నా పిల్లాన్ని చంపేసేలాగుంది. ఈ దయ్యాన్ని దించేసాడు స్వామి, దించేయండి. దెయ్యాలతో ఆడుకుంటా, పిశాచాలతో పాడుకుంటా దింపుతాన్రా మూర్ఖ, దయ్యాన్ని దింపుతా. చటక్ చటక్ ఖటక్ ఖటక్. దిగవే, మర్యాదగా దిగు. దిగను, దిగవే. నేను దిగను. దిగాలంటే ఏం కావాలి? ఇప్పసారా కావాలి, కోడి కూర కావాలి. నేను తాగిస్తా, నేను తినిపిస్తాను, కోరినవన్నీ ఇస్తా. దిగవే. దిగను, దిగను. నాకు ఆగ్రహం తెప్పించకు. దిగుతావా దిగవా? దిగను, దిగను. దిగవు. కాపాలిక గురు. సీసా ఏదిరా? ఇదిగో గురు. ఖటక్ ఖటక్ ఛటక్ ఛటక్. బందీయా బందీయా. సీసాలోకి కురు కురు, సీసాలోకి కురు కురు. నేను రాను, నేను రాను. మాట మీరితే మట్టిలో కలుస్తావే. బంధీయా బంధీయా. సీసాలోకి కురు కురు, సీసాలోకి కురు కురు. కాపాలిక గురు. దయ్యాన్ని బంధించాను. అమావాస్య అర్ధరాత్రి శ్మశానానికి ఉత్తర దిక్కున భూమిలో కప్పిపెట్టు. చిత్తం గురు. దయ్యం దిగినట్టేనా స్వామి? దిగిందిరా. నీ ముందే బంధించాను, చూసావు కదా. నీ భార్య నీతో మాట్లాడేలా చేస్తాను చూడు. హాంఫట్ హీంఫట్. ఆకర్షయ ఆకర్షయ. కళ్ళు విప్పి ముగ్గుడిని చూడవే. ఏమండి, సత్యవతి, నాకేమైందండి? దయ్యం పట్టిందే. అదిగో ఆ గురువుగారే దించేశారు. దండం పెట్టుకో. దండాలు చాలురా. దుడ్డు కుడు కుడు. దెయ్యం దిగిపోయింది కదా, దుడ్డు అక్కడ పెట్టి వెళ్ళండి. ఎక్కువసేపు ఉంటే ఆయన కోపం వస్తుంది. దెయ్యాన్ని వదిలేస్తారు మళ్ళీ.
తొందరగా దుడ్డు దుడ్డు అంటే డబ్బు. ఓహో. కాపాలిక. ఏంటి గురు, ధ్యానంలోకి వెళ్తున్నారా? మూర్ఖ, ఏమిరా పరధ్యానం? మనల్ని కలవటానికి 2 వృద్ధ మహిళలు వచ్చారా? అద్భుతం గురు, అద్భుతం. మీ ముందుకు తీసుకురమ్మంటారా? ముందుకొస్తే మాడి మసైపోతారా. పక్కకొచ్చి పనేమిటో చెప్పమను. చిత్తం గురు. ఆ, ఇలా రండమ్మా. నమస్కారం పరమేశ్వరా. అభీష్ట సిద్ధయ, అభీష్ట సిద్ధయ. కాపాలిక, ఏమైంది గురు? చేతులెత్తి దండం పెట్టని వృద్ధనారికి చేతులు సలుపుతున్నట్టున్నాయి. గురువుని గౌరవించలేని ఈ మహిళని దూరంగా వెళ్ళిపోమని చెప్పరా. లేదంటే నేను కన్నెర చేస్తే కాలి బూడిదైపోతుంది. వద్దు గురు, ఈ తప్పు కాయ గురు. ఆ మాట ఆ మహిళనే చెప్పమనరా. చిత్తం గురు. అమ్మా, దండం పెట్టి పనేమిటో చెప్పండి. సమాధిలోకి వెళ్ళిపోతే మళ్ళీ సంవత్సరం దాకా రాకపోవచ్చు. నమస్కారం పెట్టండి పరమేశ్వరా. పని అవ్వాలంటే తప్పదు మరి. అభీష్ట సిద్ధయ్య, వినయం నేర్చుకోవే, బుద్ధిలోకి వస్తావు. చెప్పు, వచ్చిన పనేమిటో చెప్పు. నాకు శత్రువు ఉంది. దాని మీద నేను పగ తీర్చుకోవాలి. అది నాకు అడ్డు తగలకుండా చేసుకోవాలి. ఆ పని మీరు చేసి పెట్టాలి. చేస్తాం బేలా, చేస్తాం. నీ అడ్డులన్నీ తొలగిస్తాం, ఆనందాన్ని మిగులుస్తాం. ఇంతకీ నీ శత్రువుని చేతపడి చేసి చంపమంటావా? చిత్రహింసలు పెట్టమంటావా? పిచ్చిదాన్ని చేయమంటావా? కళ్ళు తీయమంటావా? కాళ్ళు తీయమంటావా? గుండెల్లో గుబులు పుట్టించమంటావా? కష్టాల కోపంలో కొట్టుకు చచ్చేలా చేయమంటావా? చంపొద్దు, రక్తపాతం వద్దు. ఇంకో రకంగా హింసించినా పర్వాలేదు. త్వరలోనే దాని పెళ్లి కాబోతోంది. మీ మంత్రాలతో తంత్రాలతో కళ్ళో కాళ్ళలో పోయి దాని పెళ్లి ఆగిపోవాలి. జీవితాంతం బాధపడాలి. మహిళ, మా పనే అది. తప్పకుండా చేస్తాం. మరి సరుకు తెచ్చావా? సరుకా? అదేమిటి?